గుర్రపు పందాలలో, గుర్రపు పోటీల్లో ఆ గుర్రానికి తిరుగులేదండి. ఆ గుర్రానికి ఎదురులేదు. పోటీలో గాని ఆ గుర్రం గాని దిగితే ఖచ్చితంగా ఆ గుర్రమే గెలుస్తుంది. ఆ గుర్రమే విజయాన్ని సాధిస్తుంది. కొంతమంది శత్రువులు ఆ గుర్రం లేకుండా చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తారండి. ఎందుకంటే ఆ గుర్రం ఎప్పుడు పోటీలో నిలబడినా అదే గెలుస్తుంది. కాబట్టి దీనివల్ల మనకి ప్రమాదం ఉంది. దీనివల్ల మన డబ్బులన్నీ పోతున్నాయి అని చెప్పేసి మరేం చేశారంటే ఎలాగైనా దాన్ని చంపేయాలని చెప్పేసి ఒక నలుగురు కలిసి ప్లాన్ చేశారండి. ఏంటి ఆ ప్లాన్ అంటే ఒక అడవిలో గొయ్యి తవ్వారండి. పెద్ద గొయ్యి తవ్వారు. అలా గొయ్యి తవ్వి ఆ గోతిలో దాన్ని సజీవంగా తీసుకొచ్చి సజీవంగా సమాధి చేయాలని చెప్పేసి ఆలోచన చేశారు. సజీవంగా సమాధి అంటే బతికుండగానే ఆ గొయ్యిలో గుర్రాన్ని తోసేసి దాని మీద మట్టేసి ఆ మట్టితో దాన్ని పూర్తి చేయాలి అని ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి ఆ రోజు రాత్రి ఏం చేశారంటే ఈ నలుగురు కలిసి, ఈ శత్రువులైన ఈ నలుగురు కలిసి ఆ గుర్రం ఉన్న చోటుకు వెళ్ళి ఆ గుర్రాన్ని చాలా తెలివిగా దాన్ని పట్టుకొని ఆ చోటు నుంచి తీసుకుని వచ్చి అడవిలో వారు తీసిన గొయ్యిలో ఆ గుర్రాన్ని తోశారండి. అంత చీకటి, అది అర్ధరాత్రి. ఆ చీకటిలో ఆ గుర్రాన్ని తీసుకొచ్చి ఆ గోతిలో తోశారండి. గోతిలో తోసేసి ఇక నలుగురు కలిసి పార తీసుకొని వెనక్కి తిరిగి ఆ పారతో మట్టిని దాని మీద వేస్తా ఉన్నారండి. నలుగురు కలిసి వేస్తా ఉన్నారు మట్టి. నలుగురు కలిసి వేస్తూ వాళ్ళు అనుకుంటా ఉన్నారు, ఈ రోజు దీని పని అయిపోయింది, ఈ రోజు దీని కథ ముగిసిపోయింది, వెయ్యండ్రా మట్టి అని చెప్పేసి నలుగురు కలిసి చాలా వేగంగా ఆ పైన ఉన్న మట్టిని తీసి ఆ గోతిలో ఉన్న గుర్రం మీద వేస్తా ఉన్నారండి. వేస్తా ఉన్నారు. టైం గంట అయిపోయింది. పైన ఉన్న మట్టి అంతా కూడా అయిపోయింది. అమ్మయ్య అయిపోయింది, దీన్ని సజీవ సమాధి చేసామని చెప్పేసి ఆ నలుగురు వెనక్కి తిరిగి చూశారండి. అంతే, వెనక్కి తిరిగి చూసేసరికి వారు వేసిన మట్టి పైన ఈ గుర్రం వచ్చి ఆ గుర్రం ఆ మట్టి మీద ఉండి ముందు కాలుతో ఇద్దరిని వెనక్కాలతో ఇద్దరిని తన్ని అక్కడి నుంచి పరిగెత్తి పారిపోయిందండి ఆ గుర్రం. ఇంతకీ ఆ గుర్రం ఏ విధంగా ఆ గోతులోంచి పైకి వచ్చిందంటే ఈ నలుగురు వెనక్కి తిరిగి ఆ పారతో మట్టి వేస్తున్నప్పుడు ఆ మట్టి వెళ్ళి దాని మీద పడుతున్నప్పుడు ఆ గుర్రం మీద పడుతున్నప్పుడు ఆ గుర్రం ఆ మట్టిని దులుపుకొని కాళ్ళతో తొక్కుకుంటూ అలా తొక్కుకుంటూ అది ఆ మట్టి మీదకి వచ్చింది. మట్టి పైకి వచ్చి ముందు కాలుతో ఇద్దరిని వెనకాలతో ఇద్దరిని తన్ని అక్కడి నుంచి పారిపోయిందండి ఆ గుర్రం. ఆ గుర్రం ఏ విధంగా తన మీద మట్టి వేస్తున్నప్పుడు దులుపుకుంటూ కాళ్ళతో తొక్కుకొని పైకి వచ్చిందో అదేవిధంగా మన పరిస్థితిని, మన స్థితిని చుట్టూ ఉన్న మనుషులు చూసి అవమానపరిచే విధంగా, నిందించే విధంగా, భయపెట్టే విధంగా, కృంగదీసే విధంగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను దులుపుకొని కాళ్ళతో తొక్కినట్లయితే దేవుడు నిన్ను ఆ స్థితిని, ఆ పరిస్థితిని మార్చి నిన్ను ఆ అవమానాలను, ఆ నిందలను ఆశీర్వాదాలుగా మారుస్తాడండి. దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యం 28వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం గమనించినట్లయితే సముద్రంలో ఓడ పగిలి ఆ ఓడలో ఉన్నవారు ఆ చెక్క ముక్కలతో ఒడ్డుకొస్తారండి. అందులో పౌలు కూడా ఉన్నాడండి. అక్కడున్న ఆ ద్వీపవాసులు వీళ్ళకి చలిమంటేస్తారండి. ఎందుకంటే ఒక పక్కన వర్షం పడతా ఉంటుంది, విపరీతమైన చలి. ఆ ద్వీపంలో ఉంటున్న వారు వీరికి ఒక చలిమంట వేసినప్పుడు పౌలు కూడా చుట్టూ ఉన్న కొన్ని కట్టెలను తీసుకొచ్చి ఆ పొయ్యిలో, ఆ యొక్క అగ్గిలో వేయాలని చెప్పేసి, ఆ మంటలో వేయాలని చెప్పేసి ఆ కట్టెలను వేస్తున్నప్పుడు ఆ కట్టెల నుంచి, తను వేస్తున్న కట్టెల నుంచి ఒక పాము వచ్చి ఆ చేతిని పట్టేస్తుందండి. చేతిని గట్టిగా కరిచి అలా పట్టేస్తుందండి. అది కాస్త చుట్టూ ఉన్న ద్వీపవాసులు, ఆ మనుషులు చూస్తారండి. అలా చూసి వారు మాట్లాడుకుంటారు. ఏమనంటే ఇతడు పెద్ద దొంగ ఉంటాడు, ఇతడు పెద్ద నరహంతకుడే ఉంటాడు, కాబట్టి న్యాయ దేవత సముద్రంలో ఇతడు తప్పించుకున్నా ఇక్కడ మాత్రం తప్పించుకోలేడు, అందుకే ఈ పాము కాటు వేసింది, ఇక చనిపోతాడని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నప్పుడు, మాట్లాడుకుంటున్నప్పుడు పౌలు వింటాడు. అలా పౌలు విని ఆ చేతికి వేలాడుతున్న ఆ విషపూరితమైన పాముని అలా దులిపి ఆ మంటల్లో వేస్తాడండి. అలా మంటలు వేసేస్తాడండి. ఇదంతా కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటా ఉంటారు ఇక చనిపోతాడు, ఒక అరగంటలో చనిపోతాడు, ఎందుకంటే అది విషపూరితమైన పాము. ఈ వ్యక్తి చనిపోతాడని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉంటారు. అరగంట అయింది, గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది. పౌలు మొదట ఎలాగున్నాడో అలాగే ఉన్నాడు. అది కరిచినప్పుడు ఎలాగున్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పౌలు ఎలాగున్నాడు అలాగే ఉన్నాడు. పౌలుకి ఏ హాని కూడా కలగలేదండి. ఇది చూసిన ఆ జనులు, ఆ ద్వీపవాసులు అంటున్నారు, ఏ నోటితో అయితే నరహంతకుడు, దొంగ అన్నారో అదే నోటితో ఇప్పుడు అంటున్నాడు, ఇతను ఒక దేవత,
ఇతను ఒక దేవదూత. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ కుటుంబంలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నీ పనిలో కానీ, నీ చదువులో కానీ, నీ స్థితిని చూసి, నీ పరిస్థితిని చూసి నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అవమానపరుస్తున్నారా, నిందిస్తున్నారా, హేళన చేస్తున్నారా? అయితే ప్రభువు నీతోనే చెప్తా ఉన్నాడు, నీ అవమానాలను ఆశీర్వాదాలుగా, నీ నిందలను దీవెనలుగా నేను మార్చబోతున్నాను. ఆమేన్.